సివిల్ సప్లై శాఖలో భారీ కుంభకోణంపై కేంద్ర ఆహార సంస్థ విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారం పెట్టుకొని కేవలం ఆరోపణలకే బీజేపీ నేతలు పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఎఫ్సిఐ చేత ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో సరైన న్యాయం జరిగేంత వరకు పోరు చేస్తామంటున్న సుదర్శన్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు అంశంలో భారీ కుంభకోణం జరిగిందన్న అంశం హాట్ టాపిక్గా మారింది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మాజీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి, ఈ సివిల్ సప్లై విషయంలో, వడ్ల సేకరణ విషయంలో ఈ కుంభకోణం దారితీసిన పరిస్థితులు ఏంటి? ఇప్పుడు ప్రభుత్వ వాదన ఒకలాగుంది, మీ ఆరోపణలు ఒకలాగున్నాయి. ఇది ఈ స్పష్టత రావడానికి ఏం చేయాలి? ఎంఎస్పి ఆపరేషన్స్ నిర్వహించేటువంటి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఖచ్చితంగా మార్కెట్లో నుండి ధరలను పరిశీలించకుండా బహిరంగ మార్కెట్లో నుండి ధరల కంటే తక్కువ ధరకు గవర్నమెంట్ అమ్ముతున్నటువంటి ప్యాడీని నలుగురు టెండర్దారులకు కట్టబెట్టి ప్రభుత్వ అవసరాలకు సంబంధించిన సన్నబియ్యాన్ని మార్కెట్లో ఉన్నటువంటి ధర కంటే అత్యధిక ధరకు పోటీ చేసినటువంటి టెండర్దారులకి సన్నబియ్యం సప్లై చేసే టెండర్ను అప్పచెప్పడమే పెద్ద కుంభకోణం. ఇంత వేరియేషన్ ఉన్న విషయం కూడా తెలిసి, అది కూడా ఒకే రకమైన సంస్థలు, అంటే ప్రభుత్వం అమ్మే ప్యాడీని దక్కించుకున్న టెండర్దారులు వాళ్ళే, ప్రభుత్వానికి సన్నబియ్యం సప్లై చేసే టెండర్లు కూడా అర్హులు వాళ్ళే. ఈ విషయంలో ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రి స్పందించకుండా అధికారులతో అయితే మాట్లాడించారు. అధికారుల తరపున ప్రభుత్వ వాదన ఏంటంటే అసలు కాగితాల్లోనే ఉంది ధాన్యం లేదు, ఎప్పుడో దొడిదారిని అమ్మేసుకున్నారు, వాళ్ళు డిఫాల్టర్గా మారారు, ఆ డిఫాల్టర్స్ను మేము ఒత్తిడి చేస్తున్నందుకు వాళ్ళంతా ఏకమై ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ చేస్తుంది ప్రభుత్వం. దాన్ని ఎట్లా? మొదటగా ఒక ఆరోపణ వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఎందుకంటే ఇది 1000 కోట్ల పైచిలు కుంభకోణం అని చెప్పి ఆధారాలతో కూడినటువంటి ఆరోపణ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి, సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడాలి. వారు మాట్లాడకుండా కమిషనర్ గారు మాట్లాడడమే అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. రెండో విషయం ఏంటంటే, ప్యాడీ లేదు మిల్లర్స్కి. ఎంఎస్పీ ఆపరేషన్లో భాగంగా సిఎంఆర్ కోసం గత ప్రభుత్వం మిల్లర్స్కి ప్యాడీ ఇచ్చింది. ప్యాడీ లేదని చెప్పి ప్రభుత్వం ఆరోపణ చేస్తున్నప్పుడు, మిల్లర్ దగ్గర ప్యాడీ లేనప్పుడు ఇలా గ్లోబల్ టెండర్ల పేరు మీద మీరు నలుగురికే టెండర్లు వచ్చే విధంగా మీరు కుట్ర చేసి లేని ప్యాడీని టెండర్ల రూపంలో లిఫ్ట్ చేయాలనే పద్ధతిలో ఎందుకు ప్యాడీని అమ్మడం జరిగింది? అంటే డబ్బులు వసూలు చేయడమే కదా. డబ్బులు వసూలు చేయడం అనేది ఇల్లీగలే కదా, అది మనీ లాండరింగ్ పరిధిలోకి వస్తుంది కదా. కాబట్టే కుంభకోణం జరిగింది. ఎక్కువ ధరకి ఇవాళ ఎక్కువ అంటే ప్యాడీ టెండర్ ధర కంటే ఎక్కువ డబ్బులు మిల్లల దగ్గర వసూలు చేస్తున్నారనేది ఇలా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఇదే అంశంపై మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ కూడా ఆరోపిస్తూ ఉంది. అదే సాధారణంగా ఒకే అంశం పైన భిన్నమైన ప్రతిపక్ష పార్టీలు ఒక వేదికకు కానీ ఒక అంశాన్ని ఎత్తుకోవడం అనేది చాలా అరుదు. గుడ్ క్వశ్చన్. అయితే ఇలాంటి అంశంలో మీరు ఏమైనా ఐక్య కార్యాచరణ ఏమైనా ప్రయత్నం చేస్తారా? గుడ్ క్వశ్చన్ అండి. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నది. ఇలా ఎంఎస్పీ ఆపరేషన్స్ ధరల నియంత్రణ కానీ, సమీక్షించే అధికారం కానీ, ఫుడ్ గ్రెయిన్స్ యాక్ట్ను అమలు చేసేటువంటి బాధ్యత కానీ కేంద్ర ప్రభుత్వమే చేయాలి. ఇవాళ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఆరోపణ చేయడం అనేది సరైనది కాదు. వాళ్ళు ఆరోపణ చేయవచ్చు, కానీ చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. ముఖ్యంగా ఎఫ్సిఐ దీంట్లో ఇనిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి సివిల్ సప్లైస్ యాక్టివిటీకి సంబంధించి ఎంఎస్పీ ఆపరేషన్స్లో కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా లావాదేవీలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొనే సందర్భంగా వెంటనే ఎఫ్సిఐ అధికారులు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే రావాలి ఇక్కడ. ఎందుకంటే ముఖ్యంగా ఫుడ్ గ్రెయిన్ సంబంధించిన యాక్టు ఇక్కడ వయలేషన్ జరిగిందనేది భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఆరోపణ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ 20 రూపాయలకే అమ్మేటువంటి పాత ప్యాడీని అమ్మి 57 రూపాయల కిలో చొప్పున కొత్త బియ్యాన్ని కొనడమే పెద్ద స్కామ్. అదే ఈ ఇంత పెద్ద స్కామ్ విషయంలో మీరు భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఏ వేదికల ఎక్కబోతున్నారు? ఎక్కడ తలుపు తట్టబోతున్నారు? ఏ దర్యాప్తు సంస్థలు అంటే సంప్రదించబోతున్నారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? తప్పకుండా అండి. వాళ్ళ మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టమైన ఆధారాలతో కూడినటువంటి నిర్దిష్టమైన ఆరోపణ వాళ్ళు చేశారు. ప్రభుత్వ స్పందన ఎట్లుంటుందో చూస్తాం. ప్రభుత్వ స్పందన రాకుండా లేదా తప్పించుకునే ప్రయత్నం చేసినా తప్పకుండా
ఢిల్లీకి వెళ్తాం, ఈడీకి కంప్లైంట్ చేస్తాం, సిబిఐ కంప్లైంట్ చేస్తాం, ఏసీబీ డీజీ కంప్లైంట్ చేస్తాం, విజిలెన్స్ డీజీ కంప్లైంట్ చేస్తాం, చీఫ్ సెక్రటరీ గారు కూడా రాతపూర్వక కంప్లైంట్ చేస్తాం, ప్రైవేట్ బిల్లు కూడా హైకోర్టులో తప్పకుండా వేస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద భారీ కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణానికి తగ్గట్లు తగిన ఆధారాలతో మేము ఆరోపణ చేశాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. వీటిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూస్తాము. ఆ స్పందనను బట్టి మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందంటున్నారు. అలాగే బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది, కానీ బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్న సంస్థ చర్యలు కూడా చేపట్టాలి. మరి ఎందుకు అలా జరగడం లేదనేది కూడా పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. ఓటు స్టూడియో.